రేవంత్ రెడ్డి దేశంలోనే మొదటి మన ర్యాంకింగ్స్ పెడితే ఫస్ట్ ర్యాంకింగ్ రేవంత్ రెడ్డికి వస్తుంది. మొదటి ముఖ్యమంత్రి. ఎందుకంటే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినా కానీ చాలా చాణక్యుడు ఆయన. ప్రజలంతా తెలుసు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎక్కువ పనిచేస్తుంటే అది రేవంత్ రెడ్డి. ప్రజలకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మేము చెప్పిన 6 గ్యారెంటీలే కాక ఇంకా దాంతోపాటు ఇంకా 6 కొత్త కూడా పెట్టాం. ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రజలకు అందుతుంది. ప్రతి ఒక్క పేదవాడి ఈరోజు సంతోషంగా ఉండే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి మరియు మా నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చేయబట్టి నల్గొండ జిల్లా కానీ అన్ని జిల్లాల్లో కూడా సంక్షేమ పథకాలు పేద ప్రజలందరికీ అందుతున్నాయి. పట్టణాలలోనే ఒక్కొక్క వార్డుకి 20-30 ఇల్లులు వచ్చాయి, ఇందిరా మిల్లులు. దాదాపు ఒక గ్రామానికి దాదాపు 50 పైగా ఇందిరా మిల్లులు కట్టించినాం. మళ్ళీ రాబోయే 2వ విడతలో కూడా ఇంకా 50 ఇల్లు కట్టిస్తాం. 100% కట్టుకుంటారు. ఏదో 90% కొంతమంది పేదవాళ్ళు డబ్బులతో ఇబ్బంది పడి కట్టుకోవట్లేదు తప్ప, ఒక 2-3 తప్ప మిగతా మ్యాక్సిమం అందరు కట్టుకుంటారు. అసలు 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 పేదవాడు ఈరోజు కరెంట్ బిల్లు ఎవరు పేదవాడు కాదు, ఉన్నవాడు కూడా కడతాడు. ఎవరు కూడా ఖచ్చితంగా ఏసీ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా 200 యూనిట్లు వర్తిస్తుంది. ఆ 200 యూనిట్లు కూడా ఫస్ట్ కానీ చూడు ఇప్పటిదాకా కూడా ఎవరు కూడా బిల్లు కూడా కట్టలేదు పేదవాళ్ళు. ఏం లేదండి, మా అక్క చెల్లెలు మా మహిళలు మా అక్క చెల్లెలు అందరూ కూడా చాలా సంతోషంగా ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ పోవాలన్నా, వాళ్ళు పుట్టింటికి పోవాలన్నా, దేవాలయాలు పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా, వాళ్ళు జాబ్ చేస్తాను పోవాలన్నా కానీ ప్రతి ఒక్క మహిళ సంతోషంగా ఉంది ఆ ఫ్రీ బస్ చేయబట్టి. సన్నబియ్య పథకము ఈరోజు మా ముఖ్యమంత్రి అదే బియ్యం తింటుండు, రైసు. పేదలు కూడా అదే రైస్ తింటారు. అందరు కూడా ధనిక పేద తేడా లేకుండా సేమ్ బియ్యం తిన్న ఉద్దేశంతో ఆ యొక్క సన్న బియ్య పథకం మా గవర్నమెంట్ అమలు చేసింది. ఇక వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ నష్టమో లాభమో కేటీఆర్కి కేసీఆర్ తెలుసా. మాకైతే నష్టం లేదు, లాభం లేదు. ఆమెతో ఒరిగేది లేదు, పొరిగేది లేదు. మాకు నుంచే పట్టించుకోం అసలు మేము. బీఆర్ఎస్ పార్టీ అసలు రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వాళ్ళు ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్లకు ఒక సీట్ గెలవలే కదా, ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఒక 2, 3 అది కూడా హరీష్ రావు, కేటీఆర్ అలాంటి వాళ్ళు గెలవాల్సింది తప్ప ఈ నల్గొండ జిల్లాలో అయితే ఇప్పుడున్న మాజీ మంత్రి నల్గొండ ఎమ్మెల్యే సూర్యాపేట ఎమ్మెల్యే ఒక ఆయన కూడా గెలవాడు. ఈసారి చిత్తూరు ఓడిపోతాడు. క్లీన్ స్వీప్ చేస్తాను. 12 నల్గొండ జిల్లాలో గెలుస్తాం. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఒక 10 సీట్లు కూడా గెలవు ఈసారి. ఆయన వచ్చినా ఆయన చేసేది ఏం లేదు, ఆయన రాకుండా ఇట్లా పడుతుంది బెటర్. కేసీఆర్ మాటలు నమ్మడం ప్రజలు ఎప్పుడో మానేసారు. ఆ 5 సంవత్సరాలు నమ్మే ఎందుకన్నా ఈ మోసం మాటలు నమ్మినారని ప్రజలు అప్పటి నుంచి బాధపడ్డారు. తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ప్రజలంతా సంవత్సరం గురు కానీ ఆ మాయా మాటలకి ఇప్పుడు ఎవ్వరు వినరు, ఎవరు పట్టించుకో. కేసీఆర్ గురించి అసలు ప్రస్తావన లేదు. ప్రజలు కేసీఆర్ మర్చిపోయారు అసలు. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం నేను పెద్ద చాణక్యుని ఏం కాదు కానీ హరీష్ రావు బీజేపీ పోతాడు అనే మాత్రం అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు బీజేపీ పోతాడు అనుకుంటున్నాను. అసలు వాళ్ళు ఎందుకు విమర్శిస్తారో, విమర్శించినా ప్రజలు పట్టించుకోవట్లేరు. అది ఏదో పేపర్లో రావడం కోసం న్యూస్లో తిడుతురు తప్ప కేటీఆర్ హరీష్ రావు ప్రజలు మాత్రం రేవంత్ రెడ్డి వైపే ఊరు. అది ఎవరు కూడా పట్టించుకోరు ఈ రాష్ట్రంలో. 100% రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు. మా ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మళ్ళీ మంత్రి అవుతాడు. మా మంత్రి గురించి చెప్పని అవసరం లేదు. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి పేదల దేవుడు. మా నల్గొండ కాన్స్టిట్యున్సీలో గెలిచిన కానీ ఇప్పటిదాకా మీరే చూస్తారు, రోడ్లు కానీ పనులు కానీ. మా సార్ నిన్న కూడా ఉర్దూ పాఠశాల శంకుస్థాపన చేయడానికి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. నల్గొండని తెలంగాణ రాష్ట్రంలో మంచి నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది నల్గొండ అని చెప్పే విధంగా చేస్తాడు. Subscribe us and press the bell icon for more interesting updates.